వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ అమౌంట్ ఎంత క్రియేట్ అయింది అనేది విషయాన్ని మన పిఎఫ్ఎంఎస్ సైట్లో ఎలా తెలుసుకోవాలో ఈ వీడియో ద్వారా చూద్దాం. ఈ వీడియో మీకు చివరి వరకు చూడండి. ఇప్పుడు పిఎఫ్ఎంఎస్ సైట్ని pfms.nic. అని టైప్ చేసి గూగుల్లో సెర్చ్ చేసి సెర్చ్ చేసిన తర్వాత ఇలా ఫైనాన్షియల్ ఇయర్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏజెన్సీ కోడ్ని మనం టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాప్చా కోడ్ ఇచ్చి లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మాస్టర్స్ ఉంటుంది. ఈ మాస్టర్స్ పైన క్లిక్ చేయాలి. మాస్టర్స్ పైన క్లిక్ చేసిన తర్వాత డ్రాయింగ్ లిమిట్స్ ఆఫ్ ఏజెన్సీ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత స్కీమ్ ఇక్కడ యాడ్ అప్డేట్ ఏజెన్సీ అలోకేషన్ ఉంది. ఇక్కడ స్కీమ్ దగ్గర మనము మన యొక్క సమగ్ర శిక్ష అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. హైరార్కీ లెవెల్ వచ్చిన తర్వాత ఇక్కడ స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీసు, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసు, సబ్ డిస్ట్రిక్ట్స్ అని వస్తుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏజెన్సీ నేమ్ తర్వాత ఇక్కడ ఏజెన్సీ టైప్ తర్వాత మనకు లోకల్ బాడీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిస్ట్రిక్ట్ తర్వాత ఇక్కడ స్టేట్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా మన ఏ జిల్లా ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి. జిల్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏజెన్సీ కోడ్, స్టేట్ నోడల్, పేరెంట్ ఏజెన్సీ, టోటల్ లిమిట్ ఫర్ చైల్డ్ ఏజెన్సీస్, బ్యాలెన్స్ ఎక్స్పెండిచర్ లిమిట్, బ్యాలెన్స్ చైల్డ్స్ లిమిట్, స్టేట్ నోడల్ అకౌంట్ నంబరు అని డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనకు ఎంత బ్యాలెన్స్ ఉన్న అనేది విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా మనకు పిఎఫ్ఎంఎస్ అకౌంట్లో స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ ఎంత మనకు క్రెడిట్ అయిందనే విషయాన్ని, ఎంత క్రెడిట్ అయిందనే దాన్ని ఇక్కడ మనం చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఇది స్కూల్ లాగిన్లోనే చేయాలి. స్కూల్ లాగిన్ అంటే అడ్మిన్ లాగిన్, ఆపరేటర్ లాగిన్, అప్రూవర్ లాగిన్ ఉంటుంది. స్కూల్ లాగిన్ లేదా అడ్మిన్ లాగిన్లోనే దీన్ని చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ ఎంత అమౌంట్ మన అకౌంట్లో క్రెడిట్ అయిందనే విషయాన్ని మనం ఇక్కడ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.